గోవింద 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 నుదుటి రాతను మార్చేవాడా ఉచిత సేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా స్వార్థం అంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోరికలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడు నీడా గోవింద గోవింద ఏంటండి హీరోయిన్ ఏమండి ప్లీజ్ అండి నేను నా స్టోరీ నరేషన్ లో బిజీ ఉన్నాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. రవి అని పెద్ద డైరెక్టర్ మీరే కదా సారు? నేనే సినిమాలో హీరోయిన్ కోసం పెద్ద డైరెక్టర్ అన్నారే, ఎక్కడో గుచ్చుకుంది నాకు. ఎక్కడి నుంచి వచ్చావు? ఆ ఊరు నుంచా? ఇక్కడ మీకు పని లేదండి, మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు. మీరు హీరోయినా? పేపర్లో యాడ్ ఇచ్చారు కదా. ఒక్క నిమిషం, నాకు డాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు. చెప్పు. లేదబ్బా, వైలెంట్ ఉన్న హీరోయిన్ కావాలి మనకి. అంటే ఫేస్ లో నవరసాలు ఉండాలా, పౌరుషం, వైలెన్స్. అందులో ఏమేమి ఉన్నాయో తెలుసా నీకు? వైలెన్స్, కొంచెం వైల్ అంటే నవరసాలు పలకాలి, ముఖంలో అన్ని ఎక్స్ప్రెషన్లు ఉండాలి. అట్లాంటి హీరోయిన్ తీసుకురా రేపు షూట్. సార్ నువ్వు పెట్టరా. ఈ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు ఎందుకుంటారు కానీ ఒక్కరు పని చేయరండి. సార్ నవరసాలు నేను పలికించగలను సార్. నువ్వు నవరసాలా? రసాలు బయటకు వదలడం కాదు, ఫేస్ లో నవరసాలు అవన్నీ కనపడాలి. ఇది కాదా? ఒక డైలాగ్ చెప్పమ్మా. మీరు చెప్పండి సార్, మీరు ఏం చెప్తే చేస్తాను నేను. నా సినిమా ఉమెన్ ఓరియంటెడ్, అంటే హీరోయిన్ ఓరియంటెడ్, మొత్తం హీరోయిన్ నడిపించుకుంటది సినిమా. హీరో ఉండడు, అరుంధతి టైప్ లో ఉంటది. అంటే పౌరుషము, కొంచెం కోపము, అదే కొంచెం ఆ ప్రేమ అన్ని కనబడాలి ఆ ఫేస్ లో. డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్తా. నువ్వు ఆ బ్యాగ్ ఇక్కడి అమ్మా, ఆ బ్యాగ్ లో పప్పుచారు ఉందంట, నువ్వు అప్పటి నుంచి తిప్పుతావు అన్నా ఇక్కడి. విలన్ కి ఒక డైలాగ్ చెప్తావు మనం. ఎలా చెప్పాలి నేను? కొంచెం పౌరుషంతో కోపంగా చెప్పాలి, ఓకేనా? ఒక అరుంధతిలో అనుష్కను ఊహించుకో. ఆ ఎదవద్దాలది, ఆ అద్దాలు దిగి. హీరోయిన్, ఈ సినిమాలో హీరోయిన్ కి అద్దాలు ఉండవు, ఓకేనా? విలన్ కి చెప్తున్నావు డైలాగ్. ఒరేయ్ పౌరుషం అమ్మా, పౌరుషం. నీకు రాకపోతే చెప్పు, నేను మా వస్తుంది లోపల నుంచి వస్తుంది. ఒరేయ్ ఏడికలు వచ్చినావు? నీకు నట్టి కావాలని ఉందా లేదా? ఏమన్నారు సార్? అది నేను పెట్టాలి. ఒరేయ్ డైలాగ్ చెప్పే ఒరే ఒరే పోతే పెట్టుకున్నానా? అటెళ్ళు అటెళ్ళు. అరే బయటకు తరమంటారా? ఉంటాను. డైలాగ్ చెప్తాను, నీకు డైలాగ్ చెప్పిస్తా, అప్పుడే హీరోయిన్ చేస్తాను. ఈ నుంచి వెళ్ళవా? ఇది వెళ్ళదు. మనం 4:30 లోపల నేను హీరోయిన్ అయిపోతా. 4:30 లోపల హీరోయిన్ అయిపోతా. నువ్వు హీరోయిన్ అవ్వాలంటే మా పార్టిసిపెంట్స్ రావాలి. సార్ రమ్మను. చప్పట్టు.
సో అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్, బ్రాండ్ న్యూ డే. 3:30 అయిందంటే మొండి మొగుడు పెంకి పిల్లం వేసుకొని జీ తెలుగులో వచ్చేస్తాం. అండ్ ముగ్గురు పార్టిసిపెంట్స్, ముగ్గురు కపుల్స్ కూడా రెడీగా ఉన్నారు. స్వాగతం అండి ముగ్గురికి. బాగున్నారా? టెన్షన్ ఏం లేదు కదా? టెన్షన్ లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదా? వెరీ నైస్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మా ఆమె పేరు హేమలత అండి. తను హౌస్ వైఫ్. ఆమె హౌస్ వైఫ్. ఓకే. చాలా మంచి అమ్మాయి. మంచి అమ్మాయా? ఆమె దొరకడం నా అదృష్టం. ఓకే ఓకే, మీరు చెప్పండి మేడం. మా ఆయన పేరు నరేష్. తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నారా? వెరీ నైస్. పిల్లలు? ఒక బాబు. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్ నుంచి. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందంటారు? 7 years. 7 years. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. వెల్కమ్ టు MMPP. రైట్ సార్. భాగస్వామి లక్ష్మి. భాగస్వామియా? భాగస్వామి ఎవరండి? అంటే లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నరా? ఏమంటారు? భాగస్వామి. ఓహో, భాగస్వామి. ఓకే. లక్ష్మి బిజినెస్. ఆమె పేరు బిజినెస్. ఏమన్నారు? పేరు చెప్పండి ఫస్ట్. లక్ష్మి. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్ అండి? కిరాణా సెంటర్. వెరీ నైస్. ఎక్కడి నుంచి వచ్చారు? మీర్పేట్. ఇక్కడే కదా? హైదరాబాద్. ఓకే, మీరు చెప్పండి మేడం. మా వారి పేరు ప్రేమ్ కుమార్. మాది బిజినెస్ అండి. మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా మ్యారేజ్ అయ్యి 17 years. 17 years అవుతుంది. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. వెరీ గుడ్. వెల్కమ్ టు MMPP. అండ్ థర్డ్ కపుల్. మా మిస్సెస్ పేరు స్వాతి. ఆమె బిజినెస్ చేస్తుంటది. ఆమె దొరకడం నాకు చాలా అదృష్టం. భగీరథ ప్రయత్నం చేసి సాధించుకున్నాను నేను. లవ్ మ్యారేజా? అవును, అరేంజ్ మ్యారేజ్. నాకు రియల్ గా చాలా గ్రేట్ గిఫ్ట్. ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్నారు? 7 years అవుతుంది. 7 years అవుతుంది. మాకు ఒక బాబు. ఓకే, లవ్ మ్యారేజ్ అన్నారు. వెరీ గుడ్. మీరండి, మీ ఆయన గురించి. మా హస్బెండ్ పేరు వెంకటరెడ్డి. తను ప్రైవేట్ ఎంప్లాయ్. తను చాలా ఫ్రీ మెంటాలిటీ. మాకు మా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. కానీ మాకు చిన్న గారాల పట్టి ముద్దులో బాబు తనుష్. చాలా అల్లరివాడు. నేను బిజినెస్ చేస్తాను. మేము LB నగర్ నుంచి వచ్చాము. వెరీ గుడ్. ముగ్గురికి కూడా స్వాగతం. వెల్కమ్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం. నమస్కారం అండి. పెళ్లి కూతుర్లు. పెళ్లి కొడుకులు. నమస్కారం. ఏం చేస్తుంటారండి మీ అబ్బాయిలు? మా ముగ్గురు అబ్బాయిలు బిజినెస్ చేస్తున్నారండి. బిజినెస్ మ్యాగ్నెట్స్. బిజినెస్ అయితే లాస్ వచ్చేస్తే ప్రాబ్లం అవ్వదా అండి? లాస్ తెలియని ఫ్యామిలీ అండి మాది. ఎప్పుడు ప్రాఫిట్స్ లోనే ఉంటాం. ఓటమి అనేది తెలియదు మాకు. మీకు ఎంత 4-5 కోట్లు ఉన్నాయంట కదా? ప్యాంట్లు కూడా ఉన్నాయండి. ఓ అవునా? అన్ని 2 జతలు కొంటాం. ఇది ఉంటే ఇది ఉండాలి కంపల్సరీ. ఏమాత్రం ఉంది ఆస్తి? ఒక 10 కోట్లు 10 ప్యాంట్ల వరకు ఉన్నాయండి ఒక్కొక్కరి దగ్గర. సరిపోతుంది. చాలండి, ఇంకెందుకండి జీవితంలో. బతికినంత కాలం 3 పూటలు తింటుంటే చాలు కదా. మీకు కుట్టిస్తామండి. చూడిదారులు, చీరలు కుట్టిస్తాం. మా బట్టలు కొంచెం కోసి కుట్టిస్తాం. మా పెద్దమ్మాయి అండి. మా పెద్దోడండి. వీడిది పిడికల్ బిజినెస్. బాగా కోట్లు సంపాదిస్తున్నాను అందులోనే. బిజినెస్ అంటే ఏదో అనుకున్నాం. పిడకల బిజినెస్. అది కూడా బిజినెస్ అండి. ఏం బిజినెస్? పిడకలు కొట్టుకొని ఏం చేసుకుంటారండి? ఏం బతుకుతారు? ఒక్కసారి మీ అత్తగారికి పిడికలు కొట్టి చూపి ముఖం మీద. పిడకలు మీరు మొహం మీద వేసుకుంటారా? పొద్దున ఒకరి మొహం మీద. ఎవరు కనబడితే వాళ్ళ మీద వేస్తామండి. వాళ్ళు ఆఫీస్ కి వెళ్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పిడికలు ఎండిపోతాయి కదా, అప్పుడు తీసుకొని మేము వాడుకుంటాం. మీ అత్త ఎక్కువ మాట్లాడుతుంది, కంట్రోల్ లో పెట్టుకోగానే. అమ్మాయి అయితే బానే ఉంది, పర్వాలేదు. అందంగా ఉంటాను. బొద్దుగా ఉంది, అందంగా ఉంది. అందంగా లేదు. నాకు సాంగ్స్, డాన్స్ అంటే చాలా ఇష్టము. మావాడు చెవులు కోసుకుంటాడు, డాన్స్ అంటే కాలు కోసుకుంటాడు. అబ్బా పిచ్చి. పాట డాన్స్ వినబడ్డదంటే చాలు మావాడు అస్సలు ఆగడు. పాట పాడుతూ డాన్స్. మమ్మీ నాకు వంటలు చేయడం అంటే వచ్చు, కానీ డాన్స్ చేయడం నేర్పలేదు. నేర్చుకోవాలి మాకోసం. మీకోసం నేర్చుకుంటా. సరే, మీ అమ్మ పాట పాడుతుంది, నువ్వు డాన్స్ చెయ్యి. నాకు వచ్చిన పాటకి. రెడీ. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే. డాన్స్ అమ్మా, డాన్స్. నట్టెట్లో ముంచేసి పోతారే, వీడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోక లాంటిది. మీ ఆనిముత్యం చూసిన తర్వాత
నా బతుకు చాలా బెటర్ అనిపిస్తుంది. కూర్చో అమ్మా. థ్యాంక్ యూ. ఫోన్లే పాపం. ఏదిరా మగాళ్ళంటే మగాలంటే కుక్కతో కంటే వాళ్ళకు అమ్మో, మీ పాటకి మీ అమ్మాయి నృత్యానికి ఓ దండం. ఈడు మా రెండోడు. మా రెండో అమ్మాయి ఆ, బాగుంది అమ్మా, ఎంత పద్ధతి చూడు అసలు. ఆ మా నవ్వు అమ్మాయి చూడడానికే సాఫ్ట్ అండి, రఫ్ అండ్ టఫ్. ఎందుకమ్మా, ఎందుకు ఒక సైడ్ లేపేవట్లా? అది సాంప్రదాయం కదా, సాంప్రదాయం మన సాంప్రదాయం. ఓ నువ్వు ఇటు సైడ్ లేపినావా, ఆమె అటు సైడా? మధ్యలో నేను. లేరు, వాళ్ళిద్దరు రెండు సైడ్ల నుంచి డిపిక్ డిపిక్. బాగుందమ్మా. అమ్మ నీ పేరు? లత. ఆ? లత. లత. అబ్బా చక్కనైన పేరు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? పిడకల బిజినెస్. మీ నాన్నగారు పిడికల్ బిజినెసా? చెప్పులేదండి. అంటే ఆయన ఆ బిజినెస్ చేస్తున్నారండి, వదిలేశారండి. వదిలేసారా? ఆహా. ఇప్పుడు మళ్ళీ కలిపి ఎవరా అమ్మాయి? లత అంట. మా సీరియస్ గా అనిపిస్తుంది. మా పేసే అంత. మీ ఫేసే అంతరా? ఓకే, మా ఫేస్ అంత కాదులే. సరే గాని మా వాడికి డైలాగులు అంటే చెవులు కోసుకుంటాడబ్బా. ఆ, ఏదైనా మంచి డైలాగ్ కొట్టమను. మాకు డైలాగ్ రాదు, చెప్తే వింటాం. అబ్బా పెడతా తింటారా? తింటాం. బాగుంది. చెప్పమానండి అమ్మా. ముఖ్య కదా పీకేస్తే పీక కోస్తా అని చెప్పవే. ఆ డైలాగ్ లాగా చెప్పాలి, ఉంటే మాటలకు కాదు. ముఖ్య కానీ పీకేస్తే పీక కోస్తా. ఇప్పుడు చెప్ప డైలాగ్ ఇట్లా ఇట్లా. మొక్కే కానీ పీకేస్తే తోక వచ్చేస్తా. ఏరా అమ్మాయిలు ఇట్లా తయారవుతుర్రు, ఒక్క డైలాగ్ చెప్పనీకి వస్తలేదు. అంటే మరి పీక కోసేస్తే వాయిస్ ఎక్కువ అయిపోతుందని తోక కోసేస్తారండి మా అమ్మాయి. నువ్వేమో పాట పాడి తోక చూపెట్టావు టైట్ అని, ఆమెనేమో ఏకంగా తోకనే కొత్త అంటుంది. బాగుందమ్మా, ఇది హోల్డ్ లో పెడుతున్నానండి. వీడు మా ఆఖరోడు. మా చిట్టి అమ్మాయి. టైర్ పంచర్ బిజినెస్. టైర్ పంచర్ బిజినెస్ మాది. అవునా? ముగ్గురు సపరేట్ సపరేట్ బిజినెస్ అండి. ఎంత వస్తుందండి రోజుకి? రోజుకి 200 వరకు వస్తుంది. 10,000 సంపాదిస్తారా? అమ్మో, 10,000 సంపాదిస్తారంట మమ్మీ. మా చాలా ఎక్కడ మా ఇలాకాలో ఏంటంటే పంచర్ అయిందంటే ఆడు మా దగ్గరికే రావాలి. అవునా? మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కారా సార్? ఎక్కుతున్నాం, రేపు పొద్దున్న రేపు ఎల్లుండే ఎక్కుతాం. అవునా? త్వరగా ఎక్కండి. ఎందుకు ఏం ఆడితే మీరేం చేస్తారు? అంటే మేము చెప్పుకుంటామండి బయట. చెప్పుకోండి ఏమైంది. ఆమె మాటల మాట సమాధానం చెప్తా. అదే కదా, అమ్మాయిలకు ఉందా అసలు? అంటే ఫాస్ట్ జనరేషన్ కదండి. అస్సలు లేదు, అమ్మాయి పోలికలే లేవు. ఒక పాట పాడమనండి అమ్మాయి వాయిస్ లో. పాడుతుంది చూడండి. చినుకు చినుకు అందెలతో చిటపడ చిరు సవ్వడితో వానజాన అందెలతో ఆడిందే చించురా. ఓకే, ముగ్గురు ఓకే ఉన్నారమ్మా. నా స్థాయికి రావాలంటే ముగ్గురు కలిసి ఒక ఐటమ్ డాన్స్ చేయాలి. ఐటమ్ డాన్స్ అయితే నాకు కావాలి, ఎందుకంటే మా ముగ్గురు బిజినెస్ లో ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వాలంటే మంచి ఐటమ్ పాడు మీద డాన్స్ చేయాలి. రోజు అలాగా డాన్స్ చేస్తేనే వాళ్ళకి. ఇప్పుడు మీరు డాన్స్ చేసి మెప్పిస్తేనే మేము పెళ్లి చేసుకుంటాం. ఏదో ఒకటి చేసి వాళ్ళని మెప్పించండి. చిప్పాడు పొరికోలంతా వెనకే పడతారు. ఆలోచించకండి రా, మన ఎంఎం పీపుల్ ని మరోసారి పెళ్లి చేసుకోగలుగుతున్నారా? ఏదేండి ఇలా ముగ్గురిని హనీమూన్ కి పంపించేస్తే హనీమూన్ కి డబ్బులు కావాలి కదా, 300 ముగ్గురికి కూడా 300 శుభ్రంగా ఎంజాయ్ చేయండి. అసలు దేని గురించి ఆలోచించకండి. 300 పూర్తిగా ఖర్చు పెట్టండి. తినడానికి గానీ తిరగడానికి గానీ ఎక్కడ ఆలోచించకండి. మిగిలితే డబ్బులు తీసుకురండి, ఖర్చు పెట్టడానికి వెనకాడకండి. ఖర్చు పెట్టండి, మిగిలితే తీసుకురండి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ముగ్గురికి 300 పాయింట్స్ ఇచ్చా. సెకండ్ రౌండ్ ఎందుకంటే ప్రేమంట. మరి ఎందుకంటే ప్రేమంటలో ఈ రోజు మా లేడీస్ హస్బెండ్స్
బొమ్మలు వేయబోతున్నారు. లేడీస్ ప్రతాపం చూపెట్టబోతున్నారు. మీ ఆయన పక్కన ఎట్లున్నాడో అట్లా బొమ్మ దించాలి. ఒక పోజ్ ఇస్తాడు మీ ఆయన, ఆ పోజ్ ని మీరు బొమ్మలాగా దించాలి. దించిన తర్వాత ప్రేమగా మీ ఆయన్ని ఉద్దేశిస్తూ మూడు ఓ ముక్కలు రెండు ఏదైనా ముక్కలు రాయండి పక్కన. ఓకేనా? పోజులు ఇచ్చేయండి. ధీం ధనక ధీం తగిడక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిడక ధీం ధనక ధీం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓ సావరియా సావరియా. ఇక్కడ అటెండెన్స్ అడుగుతుంటే ప్రెసెంట్ టీచర్ అన్నారు, అక్కడేమో అదేదో వస్తుందన్నారు, అక్కడేమో ఆహా, మా అక్క స్టార్ట్ చేసింది. ఏయ్ వావ్. వావ్. సెకండ్ బొమ్మ ఫేస్ అయితే డిట్టో, ఫేస్ కట్ అదిరిపోయిందండి. సేమ్ డిట్టో. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా, నీ సక్కనోడై పక్కనుండే కలగన్. సేమ్ మీ ఆయన పక్కన ఎలా ఉన్నాడో, ఏ పోజ్ తో ఉన్నాడో అదే పోజ్ దించాలండి. ఫస్ట్ బొమ్మ కరెక్ట్, మీరు డిట్టో కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు. తొందరగా తొందరగా టైం అయిపోతుంది. ఎందుకంటున్నా సామరియా సామరియా. ప్లీజ్ దయచేసి ఉట్టి బాడీని వదిలి మాకు ఇవ్వకండి. రైట్, లాస్ట్ 30 seconds తొందరగా. చూడు పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. దేవుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. మేము మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోండి. హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోండి. మేము ధైర్యంగా ముందుకు వచ్చున్నాము మీ బొమ్మలు చూడడానికి. చాలా చక్కగా ఉందండి. అవునవును, ఆ ఫేస్ కి కరెక్ట్ గా సెట్ అయింది అంటే బొట్టు బాగుంది, షర్ట్ బాగుంది, ప్యాంట్ బాగుంది, కానీ ముఖం మీ ఆయన లాగా ఉంటే ఇంకా బాగుంటది. కొంచెం గడ్డం ఆ మీసం ఉంది, అది మ్యాచ్ చేస్తే సరిపోయేది. జుట్టు ఈడ ఆగిపోయింది. కాకపోతే ఏంటంటే షర్ట్ అండ్ ప్యాంట్ డిజైన్ చేయడం అది చాలా బాగుంది, బాగా స్టిచ్ చేశారు ఇక్కడ. కాకపోతే ఆ ఫేస్ కి బాడీకి అసలు సెట్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తేనేమో చిన్న అబ్బాయిలా ఉన్నాడు, ఫేస్ చూస్తే పెద్ద అబ్బాయిలా ఉన్నాడు. బొట్టుతోనే కొంచెం లేడీ గెటప్ లా ఉంది. ఏం రాశారండి? భర్తకే భార్య బలం కావాలి, బలహీనం కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, భారం కాకూడదు. భార్య భర్తల మధ్య అనుబంధం అన్యోన్యం కావాలి. వావ్, ఇదేంటో తెలియదుగా, ఇదైతే బాగుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా ఇందులో మ్యాటర్ ఉంది. వెరీ గుడ్. ఇది ఈ పాట ఒకటే బాగుంది. బొమ్మ కొంచెం ఈ ఫేస్ దగ్గర కొంచెం తేడా కొట్టింది, కానీ మిగతా అంత బాగుంది. చూద్దాం. మీరు ఇటు వచ్చేసేయండి మా ప్లేస్ లోకి. ఎవరండి? ఇక్కడ చూసినట్టుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇగో ఈ బొమ్మలు చూపెట్టే తినకపోతే ఈయన వచ్చి తీసుకెళ్లిపోతాడరా అని అంటుండే. ఇలా దించారండి. కళ్ళ గురించి చెప్పండి కొంచెం. నల్ల గుడ్లు లేకుండా ఎలా ఉంటాయండి కళ్ళు? నిజంగా లోపల అందరికి నల్ల గుడ్లు ఉంటాయి కదా, అవి లేవెందుకండి? కళ్ళు దించారు, ఐబ్రోస్ దించారు, కానీ కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఎందుకండి? ఆ ముక్కు చూడు హైలైట్ అసలు. అది ముక్క ఇంకే ఆ మీసాలు ఏంటండి ఒక్కరికి వచ్చాయి. మా ఆయన బంగారం, మహిళలకి సర్వస్వమా? మా ఆయన బంగారం, మా పిల్లలే సర్వస్వం. ఎం లక్ష్మి. ఓకే. చేతులకి పూలు వచ్చినాయేంటండి? ఇది నిన్ను నువ్వు చూసుకుంటే అద్దంలా ఉందా? అద్దంలా కనపడుతుందా? ఒక్కసారి చూసుకో. కనబడుతుందా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? చూసుకోవట్లేదా? అది చాలు నాకు. అమ్మో, ఆ హెయిర్ స్టైల్ వద్దు, మీరు ఇటు వచ్చేయండి. ఏంటండి ఆయన పెట్టిందేమో ఇట్లా. ఏంటండి ఆ బాడీ మీద ఎంత పిచ్చి గీతలు? డ్రెస్ వేసిందండి, కానీ పాత డ్రెస్ వేసింది. అంటే హోలీ రంగులు, అంటే హోలీలో రంగులు బాగా వేసుకుని అలా అయిపోయింది కలర్ఫుల్ గా. కానీ ప్రేమ ఉన్మాదులు పిచ్చోళ్ళు ఉంటారు చూడండి, రోడ్డు మీద తిరుగుతుంటారు. ఆ డ్రెస్ తీసారేంటండి పాపం, మధ్యలో చిన్న కొట్టారు. ఆ డ్రెస్ తీసేస్తే మొత్తం బట్టలు లేనట్టే, సింగిల్ కాస్ట్యూమ్. కానీ ఆయన పోజ్ పెట్టింది, మేడం ప్లీజ్ మేడం టాయిలెట్ వస్తుంది. మేమేమో
నాలుక లేదులే. నాకలేదు. నా కళ్ళల్లోనే నా కళ్ళలోని రాకుమారు. నా కళ్ళలో ఈయననా రాకుమారు ఈయన కాదు కదా. ఐ లవ్ యూ డార్లింగ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు స్కోరింగ్ విషయంకి వస్తే రాసింది చాలా బాగుంది, బొమ్మ కూడా డీసెంట్ గా ఉంది, నీట్ గా ఉంది, చూడబుద్ధి అవుతుంది, అందుకే 200 పాయింట్స్. అండ్ ఇక్కడ బొమ్మలు యావరేజ్ గానే ఉన్నాయి, రాసిన మ్యాటర్ కూడా అలాగే ఉంది. ఆయనేమో అది నాది కాదు, ఆ బొమ్మ నాది కాదు అని ఒప్పేసుకున్నాడు. ఇక దించినామనే అందుకే ఇద్దరికి 100 పాయింట్లు. వెరీ నైస్. ఇంకొక 100 కూడా ఇస్తాను నేను ఫ్రీగా, కాకపోతే మేము ముగ్గురులో ఎవరో ఒక కపుల్ కే ఇస్తావు. డాన్స్ బాగా చేస్తాం. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 నా నోటంకి 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 తో. సో 2 రౌండ్స్ అయిపోయాయి, థర్డ్ రౌండ్ కి వచ్చేసాము. కానీ థర్డ్ రౌండ్ కి వెళ్లే ముందు స్కోర్స్ ఎంతనో చూసుకుందాం. yes first couple మీ total score 500 points అండ్ సెకండ్ అండ్ థర్డ్ కపుల్ మీ స్కోర్ ఇప్పటివరకు 400 పాయింట్స్ అండ్ 100 మార్కులు ఒక కపుల్ అకౌంట్ లో వెళ్ళిపోయాయి. అండ్ ఏ కపుల్ అకౌంట్ లో వెళ్ళిపోయాయో ఈ రౌండ్ తర్వాత చెప్తాం. ఇప్పుడైతే రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. రైట్, కళ్ళు కళ్ళు ప్లస్ స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏం లేదండి, కొంచెం హానెస్టీ, కొంచెం నిజాయితీ. మీ ఇద్దరి మధ్యలో నిజంగానే ప్రేమ ఉందా లేకపోతే ప్రేమ ఉంది అని అనుకుంటున్నారా అది తెలుసుకుంటాం మేము, అంతే. పెళ్లి తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటుతూ వెళ్ళిపోతున్నాయి, మెల్లమెల్లగా ప్రేమ కూడా తగ్గుతూ వస్తుంది అంటారు. అవునా అండి, తగ్గిపోతుందా? సీనియర్స్ అయిన కొద్దీ ప్రేమ మాటలు పెరుగుతుంటుంది. అవునా, అది ఉట్టి మాటల్లో చెప్తున్నాను అంతే. రియల్ రియల్ చూద్దామా? ఓకే, నువ్వు కూడా అంతే అంటావా? పెరుగుతూ ఉంటది, ఇంకా అర్థం చేసుకునే ఎక్కువ శక్తి ఉంటది ఎక్కువ. రైట్, చూద్దాం వాళ్ళందరూ చూద్దాం మీరు చెప్పేది కరెక్టా కదా. కళ్ళు కళ్ళు ప్లస్ లో ఫస్ట్ వచ్చేయండి. లెట్స్ స్టార్ట్. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. మామూలుగా వైఫ్ అంటే హస్బెండ్ ఊరికే విసిగిస్తుంది కదండి, చీటికి మాటికి చిన్న చిన్న విషయాలు కావచ్చు. విసిగిస్తుందా లేదా అండి? వైఫ్ అన్న తర్వాత హస్బెండ్ ని విసిగించాలి, అది మా హక్కు, అంతేనా కదా? అంతే. మీరు కూడా విసిగిస్తూ ఉంటారా? చాలా సార్లు విసిగిస్తాను. అబ్బా, ఎంత నిజంగా ఒప్పేసుకున్నారు. ఎలాంటి విషయాలు బాగా విసిగిస్తూ ఉంటారు? ఏదైనా పని చెప్తే కొంచెం త్వరగా చేయను, నేను కొంచెం లేట్ గా చేస్తాను. ఏవైనా ఏ పని, వంట అయినా సరే, ఇంకే మొండి పిల్లం. మొండి పిల్లం. మొండి పిల్లం. సో ఎలాంటి విషయాల్లో మీకు బాగా విసుగు తెప్పిస్తారు? ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఏదైనా సరే చెప్పినప్పుడు చేయదు, నాకు చాలా కోపం వస్తుంది. తిడతాను అప్పుడప్పుడు, మళ్ళీ కవర్ ఇస్తాను. అంటే కొట్టేంత కోపం ఎప్పుడు వచ్చింది? అలాంటి విసుగు తెప్పించిన సందర్భం ఏదైనా ఉందా? ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు. ఫ్యూచర్ లో వస్తుందా? మా బాబుని నిర్లక్ష్యం చేసినప్పుడు నాకు కోపం వస్తుంది. బాబుని నిర్లక్ష్యంగా చూస్తా. మా బాబుని నిర్లక్ష్యం చేసినప్పుడు నాకు కోపం వస్తుంది. ఏజ్ 3 years. సో 3 years. సో నిర్లక్ష్యం అంటే ఎక్కడ మీరు కేర్లెస్ గా ఉంటున్నారు బాబు విషయంలో? అంటే చూసుకుంటాను, కానీ కొన్ని ఇంట్లో పని వల్ల కొంచెం అప్పుడప్పుడు కొంచెం కేర్లెస్ చేసుకుంటాను. అందుకే నేను కూడా అర్థం చేసుకున్నా, ఇంట్లో బాగా పని చేస్తుంది, దానివల్ల బాగా చూసుకోలేకపోయింది కాబట్టి నేను కూడా అర్థం చేసుకుని తగ్గించిన ఇప్పుడు తిట్టడం అవన్నీ. సో మీ వైఫ్ మీకు విసుగు తెప్పిస్తుందా లేకపోతే మీరు కూడా విసుగు తెప్పిస్తారా? అది ఆమెను అడగాలి. చెప్తుందో చూద్దాం. తెప్పిస్తారు, చాలా కోపంగా ఉంటారు, కానీ తర్వాత మళ్ళీ ప్రేమ చూసుకుంటారు. సీరియస్ గా ఏం కాదు, నేను అందరిలో తొందరగా కలిసిపోలేను. అది తొందరగా కలిసిపోలేదు, ఏదో తెలియదు, కొంచెం తొందరగా కలిసిపోను నేను. ఓకే ఓకే, ఒక బెలూని బర్స్ట్ చేయండి. సరే, మీరు జనరల్ కూడా ఇంతే సీరియస్ గా ఉంటారా? ఐ మీన్ లైఫ్ లో ఫ్రెండ్స్ తో కూడా ఇంతే ఉంటారా? ఏం లేదు, అందరు క్లోజ్ గానే ఉంటా, కాకపోతే తొందరగా కలిసిపోను. తొందరగా కలవరు. మీరు మీ ఆవిడతో ఎప్పుడు కలిసిపోతారు? వెయిట్ చేస్తున్నారా? ఇంకా కలిసిపోయారంటారా? ఆల్రెడీ కలిసిపోయినాము. అవునా? అర్థం చేసుకున్నా కాబట్టి నా దగ్గర అయితే బాగానే ఉంటాడు. మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఎవరు ఎక్కువ అని కాదు, ఇద్దరం 50-50. మీ ఆవిడ ఆలోచిస్తుందంటే ఆన్సర్ వేరేగా ఉంది. అది ఆమెను అడగండి. నేనే ఎక్కువ ప్రేమ చూస్తానని అనుకుంటున్నాను. ఆయన్ని దొరికింది ఆన్సర్.
అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారు. చూస్తారు అంటే ఇక్కడ కానీ ఆయన కంటే ఎక్కువ అర్థమైపోయింది నేను తక్కువ ప్రేమిస్తాను. ఎందుకంటే ఒప్పుకోలేదు. ఫస్ట్ ఏమన్నాడంటే ఇద్దరు ప్రేమించుకుంటాము అన్నాడు. కానీ మీరేదో నిజంగా చెప్పారు నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటే ఎందుకది? ఈ 7 years లో ఏమైనా అంటే మీకు బాగా విసుగు తెప్పించిన ఇది? ఏం లేదు, మా అమ్మ నాన్న వాళ్ళు ఈమెను ఎక్కువ ప్రేమిస్తారు. ఈమెని కోడల్లా చూసుకోరు, కూతురులా చూసుకుంటారు. నన్ను కోడల్లా చూసుకుంటారు. ఓహో, మా అత్తమామలు అందరు నాకే సపోర్ట్, మా ఆడపడుచులు కూడా. మా 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 అత్తమ్మకు 3 కూతుర్లు, కానీ నన్ను కూడా ఒక కూతురుగా చూసుకుంటారు. ఇంకా ఎన్నే అంటారు ప్రాబ్లం? నన్ను సరిగా చూసుకుంటారు ఈమె వల్ల నన్ను. అందుకే కోపమా? కోపం అని కాదు, అది ఎందుకో కంప్లైంట్ లాగా చెప్తున్నాను. అంటే మంచిదే కదా, మంచిదే కానీ నన్ను కూడా కొంచెం పట్టించుకోతో పాటు అమ్మ నాన్న పట్టించుకుంటే నన్ను నాపై ఎక్కువ ప్రేమ చూపించేసరికి ఆయనకు కొంచెం అలా అనిపించింది. అలా ఏం లేదు అసలు, ఒక్క మాట అని అసలు మా అమ్మ నాన్న నన్ను ఏమన్నా అన్నారంటే ఇంకా ఆయనకు పడ్డది కౌంటర్. అంతేనా? నన్ను ఏమన్నారు అసలు? నన్ను కూడా బాగానే చూసుకుంటారు మా అమ్మ నాన్న, కానీ కాకపోతే ఈ మధ్యలోకి వెళ్తే ఊకోరు. వెరీ నైస్. బెలూన్ బస్ చేయండి. మీరు ఎందుకో ఈ రిలేషన్షిప్ లో హ్యాపీగా లేనట్టు అనిపిస్తున్నారు. 100% ఏదో దాచుతున్నారు, అది అర్థం అవుతుంది. నేను చెప్పాను అందరూ తొందరగా కలిసిపోయినా, ఇప్పుడు నేను ఎప్పుడు సీరియస్ గానే ఉంటాను, అందుకే నీకు అట్లా అనిపిస్తుంటుంది. అవునా? అంతే, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. పెళ్లి తర్వాత ఈ 7 years లో నువ్వు ఎవరికి చెప్పుకోలేనంతగా బాధపడ్డావు ఒక సిచ్యువేషన్ ఉంది. ఎవరికి చెప్పుకోలేనంత బాధపడ్డావు, ఆ బాధ నీలోనే ఉంది. ఇంకా ఏం లేదు, బిజినెస్ దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొంచెం అమౌంట్ కూడా లాస్ అయినాము. కాబట్టి ఇక్కడ చెప్పిండ్రు ఆల్రెడీ ఇంట్లో ఈ బిజినెస్ చేస్తే బాగుండదు అదే అని చెప్పిండ్రు, కానీ నేను వినకుండా ముందుగా అట్లే చేసినందుకు అది లాస్ అయింది. అయితే అక్కడ నుంచి ఎవరు చెప్పుకోలేకపోయినా లాస్ అయింది కూడా. అక్కడ నుంచి నరేష్ అనే వ్యక్తి కొంచెం మారాడు ఆ లాస్ కారణం వల్ల. అది వాళ్ళ ప్రాబ్లం ఏమి కాదు, నా ప్రాబ్లం అది. మారావు కదా? మారావు. అంటే నార్మల్గా ఉన్న నరేష్ కి ఇప్పుడున్న నరేష్ కి ఏంటి తేడా? అప్పుడు ఇలా ఉండే, లాస్ తర్వాత ఎందుకు మారాడు అండ్ ఏంటి ఆ తేడా? మ్యారేజ్ అయిన కొత్తలో చాలా సీరియస్ గా ఉండేవాడు, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు బాగానే. లాస్ తర్వాత ఇంప్రూవ్ అయ్యాడు, లాస్ తర్వాత లైఫ్ ఏంటో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎంగా ఉన్నప్పుడు ఉరుకుతాం కదా, బాగా కోపాలు ఉంటాయి. కొంచెం మ్యారేజ్ అయింది, అన్ని తెలుస్తున్నాయి, అందరిలో తిరుగుతున్నాం కదా, తగ్గిపోయింది. ఓకే, బాగా ప్రేమగా చూసుకోవడంలో మీరు ఒక 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీ ఆయనకి? 100కి 100 ఇస్తారా? మీరు మీ ఆవిడ ప్రేమ చూపెట్టడంలో ఎన్ని మార్కులు ఇస్తారు? నేను ఈమె మీదనా? ఈమె మీ మీద? ఆమె నా మీద ఈ మొండితనం తప్ప ఓకే, మొండితనం నేను లెక్క పెట్టుకుంటే 90% తీసుకుంటా. 90 out of 100. ఆ మొండితనం పోతే మీరు చెప్పినప్పుడు ఎందుకు చేయరండి? అది 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 వెళ్ళిపోయిందంటే 100 కాదు 200. అసలు మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడే నేను చాలా సార్లు నేను చూడమన్నారు, కానీ నేను చూడలేదు. ఎన్నిసార్లు చెప్పినా మొండి కదా, ఎన్నిసార్లు చెప్పినా నేను చూడలేదు. అసలు మ్యారేజ్ అయ్యేంత వరకు నేను చూడనే లేదు. అసలు మ్యారేజ్ లోనే చూశాను. ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పారు, ఇంకా అబ్బాయి బాగున్నాడు. ఇంకా పెళ్లి చూపులో చూస్తే మీరు ఓకే అని చెప్పేవాళ్ళు కదా? ఏమో. అవునా? ధైర్యంగా చెప్పారండి. ఎందుకు బాగున్నది అన్నది తర్వాత అన్నది, నేను అసలు పెళ్లి చూపుంటే చేసుకునేదాన్ని కాదు అన్నది. అన్నదా? ఏదో జోగా అట్లా. జోక్గా మాట్లాడతారా అండి? ఎందుకు బాగానే బాధపడి ఉండొచ్చు. బాధేం పడలేదు. బాధపడలేదా? తీసుకున్నా ఇక అంతే, ఇంకేం చేయగలుగుతాం, ఇంకా పెళ్లి అయిపోయినాక ఏం చేయలేం కదా. కానీ ఏదో రకంగా మీ ఇద్దరైతే ఒకటయ్యారు. బెలూని బస్ చేయండి. ఆ ప్రామిస్ ఎలా చేస్తారు మీరు? ఇప్పటి నుంచి మీరు మారాను అని ఆయనకి ఎలా తెలుపుతున్నారు? ఒక్కసారి చేతులు చేయండి, చెప్పండి. ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను, చెప్పిన పని వెంబడే చేసేస్తాను. అట్లయితే ఓకే. మీరేం ప్రామిస్ చేస్తారు? నాదేం లేదు, ఇప్పుడు నుంచి అందరితో బాగుంటా, అందరితో కలిసిమెలిసి ఉంటా, తొందరగా కలిసిపోతా. అది సూపర్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు సెకండ్ కపుల్ ని పిలిచేద్దాము కళ్ళు ప్లస్ రౌండ్ ఆడడానికి. సార్ ప్లీజ్ రెడీ? కళ్ళు ప్లస్ పెళ్ళై 17 years అయింది. ఈ 17 years లో మీకు ఒక్కసారైనా ఈయన ఎందుకు పెళ్లి చేసుకున్నాను నేను అనిపించిందా? ఏమనిపించలేదండి. నిజం చెప్పండి. లేదండి, రియల్ గా చెప్తున్నా నేను. అసలు ఎప్పుడు సెకండ్ ఇయర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు తెలియని వయసులో చేసేసిరు, అయిపోయింది. దాని తర్వాత నా ఇష్ట ప్రకారంగా అవ్వలేదు. ఏదైనా మా వారు చెప్పినట్టు వింటారండి. మీ వారు చెప్పినట్టు వింటారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఎంత మంచి హస్బెండ్.
మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి ఏదైనా ఒక క్షణం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో అన్న ఆలోచన అసలు వచ్చిందా? రాలేదండి. రాలేదండి. వచ్చినా చెప్పడండి. అట్లేం లేదు. వైఫ్ ఏదంటే అదే మీరు అట్లానే కాదు, దాన్ని ఆలోచించి ఓకే అని చెప్తాను కానీ తప్పు నేనే తీసుకోము కదా. రైట్. సో ఎక్కువ లైఫ్ లో ఏదైనా మీకు సంతోషకరమైన వార్త తెలిసింది అనుకోండి, ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు? మీ హస్బెండ్ అంటే అత్తింటి వాళ్ళతో షేర్ చేసుకుంటారా లేకపోతే మా వారికే చెప్పేస్తానండి. ఏదైనా సరే సంతోషకరమైన విషయాలు అత్తవారింటికి. అత్తవారింటి. ఏదైనా బాధాకరమైన విషయాలు మా వారికే చెప్పేస్తాను. సో ఏదైనా సరే పుట్టింటి దాకా వెళ్ళదు. వెళ్ళదు. సో మీ వారిలో ది బెస్ట్ క్వాలిటీ ఏంటి? బెస్ట్ క్వాలిటీ అంటే ఏదన్నా అంటే ఎక్కడికన్నా వెళ్దామంటే తీసుకెళ్తారు. ఏదైనా సరే బిజినెస్ బంద్ చేసైనా వెళ్తాం ఎక్కడికైనా. ఎంజాయ్మెంట్ అనేది ఉందండి మా దాంట్లో. మీరు ఏది అడిగినా అసలు నో చెప్పే ప్రసక్తే లేదు లైఫ్ లో. అలా చూసుకుంటున్నారు మీ వారు. ఒక వెల్లుని బర్స్ట్ చేయండి. నిజాయితీగా ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజాయితీగా చెప్పండి, ఎందుకంటే దీనికి నో అనే ఆన్సర్ ఉండదు ఈ క్వశ్చన్ కి. ఓకేనా? మీ ఆయన మీకు చెప్పిన అబద్ధం, ఫస్ట్ అబద్ధం అంటే నాకు తెలిసినంత వరకు ఏం చెప్పారు, మర్చిపోతే చెప్పలేము, తర్వాత అయినా చెప్తారు. 17 సంవత్సరాలు ఒక అబద్ధం చెప్పారండి. నేనే చెప్తుండొచ్చు కానీ అతను మాత్రం అబద్ధం ఇంతవరకు చెప్పలేదు నాకు. 100% నిజాయితీగా చెప్పేస్తాను. ఏదైనా సరే ఎవరికైనా సరే అట్లనే చెప్పేస్తాడు ఓపెన్ గా. డబ్బు విషయాలు ఇంట్లో ఎవరు చూసుకుంటారు? మీరేనా? జనరల్ మాది మీరు నేను అనేది ఉండదు, ఇద్దరు కౌంటర్ ఉంటుంది. ఓకే జనరల్ ఇక ఓకే అండర్స్టాండింగ్. ఓకే బెలూన్ బస్ 100% మీకు ఎక్కువ ప్రేమ ఉందా మీ ఆవిడ మీద? చాలా. ఓకే, ఆ ప్రేమని తెలపడానికి ఇప్పటి వరకు చేసిన ఒక అద్భుతమైన విషయం ఏమన్నా? లాస్ట్ ఇయర్ February 14th ఒక గిఫ్ట్ ఇచ్చింది. అవునా? ఏ గిఫ్ట్? ఫోటో వచ్చింది, కిచెన్ టైప్. కిచెన్ టైపా? ఐ లవ్ యూ అని రాసింది దాంట్లో. 17 years తర్వాత లాస్ట్ ఇయర్ ఇచ్చిరండి. అంటే 16 సంవత్సరాలు అయినాక మేలుకున్నాడు. అంటే జనరల్ గా అన్ని చెప్పకుండా ఇయ్యాలనిపించిందేమో ఇచ్చిండు. మామూలుగా జనరల్ గా చూపించేది అట్లా చూపించాడు. మీరు ఎప్పుడన్నా ఏమైనా చేశారా తెలియకుండా ఒక సర్ప్రైజ్ లాగా ఏమైనా? ఏం లేదండి, తెలిసే చేస్తాం అన్ని. అవునా? నచ్చింది తీసేసుకుంటాము, నచ్చకపోతే వదిలేస్తాం. ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ పెద్ద ఏం కాదు. చిన్న గొడవలైనా ఒక 5 minutes అంతే, అది చాలు మనకి. బెలూన్ బాస్ చేయండి. సూపర్. ఇప్పుడు 100% కాంప్రమైజ్ అవుతాం. ఇప్పుడు మా పెదనాన్న మీకోసం ఒక పాట పాడి ఐ లవ్ యూ చెప్తాడు చూడండి. ఇక పాట రాదని మాత్రం చెప్పకు, ఓకేనా? అదే రెగ్యులర్ గా టోన్ బాగుండదని పాడాడు. టోన్ బాగుండదా? అరే ఏం మాట్లాడుతున్నావు? మనసులు వేరైనా హృదయం ఒక్కటే, కన్నులు వేరైనా చూపు ఒకటే. లక్ష్మి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్. సో పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందండి? 7 years. ఓకే. ఇప్పటికి 7 years లో మీ ఆయన దగ్గర నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఇంకా అది పొందలేదు. సో అలాంటిది ఏమైనా ఉందా? మీ ఆయన దగ్గర నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అక్కడ నుంచి రావట్లేదు. లేదండి, తన దగ్గర అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కానీ తను జాబ్ మంచి ఇంకా పొజిషన్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కళ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే. సో అదొక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే? దానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, నా కళ నెరవేరుస్తాడు అనుకుంటా. సో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ వైఫ్ దగ్గర నుంచి? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఆమెలో ఉన్నాయి గుణాలు. నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువ ఉన్నాయి. నాకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఆమె చూపిస్తుంది. బిజినెస్ లో గానీ, ఫైనాన్స్ లో గానీ, తర్వాత ప్రేమలో గానీ, అన్నిట్లో కూడా చాలా బెటర్ గా ఉన్నది. నేను అసలు ఈమె దొరకడే నాకు గొప్ప అదృష్టంగా నేను భావించుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈయన పెళ్లి చేసుకోలేదనుకోండి, సో ఏం మిస్ అయ్యేవారు లైఫ్ లో? ఇలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న భర్తని నేను పొందలేకపోనేమో. ఎందుకు అంటే ఎలాంటి డ్రింక్, స్మోకింగ్, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. తన డ్యూటీ ఏందో తను చేసుకుంటాడు, ఇంటికి వస్తాడు, నాతో స్పెండ్ చేస్తాడు. ఇంట్లో ఉన్నంతసేపు నాతోటే స్పెండ్ చేస్తాడు. సో రాముడు చాలా మంచి బాలుడు అనమాట. ఒక వెల్ని వర్స్ చేయండి. మీరు ఇప్పటివరకు ఏమన్నా దాచిపెట్టారండి మీ ఆయన దగ్గర? ఏమీ దాచిపెట్టలేదండి. దాచిపెట్టినా కానీ అది మళ్ళీ 1 or 2 days లో చెప్పేస్తాను ఓపెన్ గా. అవునా?
ఎక్కువ మనీ విషయంలోనే నేను తన దగ్గర దాస్తాను. ప్రపంచంలో ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తారు మీరు? నా ఫ్యామిలీ గురించే ఆలోచిస్తాను. అవునా? ఫ్యామిలీ తర్వాతనే ఎవరన్నా? ఫ్యామిలీ తర్వాతనే ఎవరైనా. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చారు, అప్పుడు ఆ చేంజ్ ఎలా ఉండే? పుట్టింటి నుంచి ఎందుకంటే ఆ చేంజ్ ఏం లేదు, మాది రిలేషన్స్ కలిసిన మ్యాచే కాబట్టి, మొదటి నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి పెద్దగా నాకు ప్రాబ్లమ్స్ అంటూ రాలేదు. అన్ని వాళ్ళంతా నాకు తెలిసిపోయిన వాళ్ళే అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని చూసిన వాళ్ళు, నేనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి పెద్ద ప్రాబ్లం అంటే తనని నేను చూడలేదు, ఇంకా తన మెంటాలిటీయే నాకు తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత తన గురించి తెలుసుకున్నాను. నేను ఇక తెలుసుకున్న తర్వాత ఇంకా ఈయన కంటే మంచి భర్త అసలు నాకు దొరకడు. నేను కళలో కూడా ఇక ఇట్లా నేను ఊహించుకున్న అన్ని క్వాలిటీస్ ఉన్నాయి తనలో. సూపర్. బెలూని బస్ చేయండి. మీ ఆవిడ్ని ఇంకో నెక్స్ట్ 5 years లో ఏం ప్లానింగ్ చేస్తావు మీ ఆవిడ కోసం? ఇప్పుడు పాపనా బాబా? బాబు. సో ఏం ప్లానింగ్ యాజ్ అ హస్బెండ్? ఎందుకంటే నీ మీదే ఉంటది మొత్తం. ఈ బికమ్ ఒక టీచర్ కావాలనేది నా కోరిక, అది నెరవేర్చాలని చూస్తున్నాను. దానికి తన కోరిక నేను నెరవేర్చాలని అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ డిఎస్సి అయిపోయింది, అన్ని మీరే చదివిస్తున్నారా? చదివిస్తున్నాను. అంటే ఆమె కూడా చదువుతుంది, చదివిస్తున్నాను. చదవాలని ఇంట్రెస్ట్ ఆమెలో ఉంది, నేను కోఆపరేట్ చేస్తాను. డబ్బులు పెట్టాలి. అంతే పెడుతున్నారు కదా? పెడుతున్నానండి. సూపర్, వెరీ నైస్. సో బాబు కూడా పెద్దగైనాక వాడు కూడా. కానీ మా బాబు మా దగ్గర రావడమే కొంచెం లేట్ అయింది. మేము మా లైఫ్ లో బాధపడ్డ టైం అంటే మాకు బాబు కొంచెం లేట్గా ఉన్నాడు. దానికోసం మేము చాలా అవమానాలు పడ్డాం. మా రిలేషన్స్లో మాకు పుట్టరేమో అని కూడా అన్నారు. కానీ ఆ దేవుడు మాకు ఆ వరాన్ని ఇచ్చాడు. నాకు బాబు 1.5 year బాబు అనమాట. ఆ ఒక్క విషయంలోనే నేను చాలా బాధపడ్డాను తప్ప ఏ విషయంలో నేను నా భర్తతో అయితే ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు. బయట వాళ్ళు అలా అన్నా కానీ తను పట్టించుకోవద్దు, సమాజం కాదు, మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్ ఉండాలి అని నాకు మనకు పుడతారు ట్రీట్మెంట్ తీసుకుందాము అనేసి ఎక్కడంటే అక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టి మరి నాకు నా కోరిక అనేది నెరవేరింది. అదే మా లైఫ్లో మేము కొంచెం రిస్క్ తీసుకొని బాధపడ్డ విషయము అంటే ఇవన్నీ ఎన్నాళ్ళు అయితే మీ మనసులో ఉంటుందో అన్నాళ్ళు మీరు బాధపడుతూ ఉంటారు. అయితే జనాలు మాట్లాడతారండి, మాట్లాడాలి. వాళ్ళని చూసినప్పుడు కొంచెం గుర్తొస్తుంటారు. ఏం గుర్తురావద్దు. కానీ మా బాబుని చూడగానే మీరే కారణం. ఓకేనా? ఇప్పుడు జీవితం హ్యాపీగా ఉంది, ఆ కారణం కూడా మీరే కదా. మాకు ఎలాంటి లోటు లేదు, అదొక్క లోటు ఉండే, ఏ లోటు లేదు ఇప్పుడు. ఫెంటాస్టిక్. ఏ లోటు కూడా రాదు ఇప్పటి నుంచి. ఏదైతే అయిందో అది మర్చిపోండి. బెలూన్ బస్ చేయండి, మాకు ముఖ్యం అది రైట్. సో ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది మీ ఆవిడ్ని? 7 years అవుతుంది. 7, 8 అంటే 8 years మధ్యలో ఎప్పుడు ప్రపోజ్ చేయలేదా? లాస్ట్ కి ఎప్పుడు చేసావు ప్రపోజ్? డైలీ మీరు మాత్రం డైలీ చేయరు. డైలీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నాకు కిస్ పెట్టండి వెళ్ళాడు. సో కల్లు ప్లస్ రౌండ్ ఇక్కడతో సమాప్తం. ఎలిమినేషన్. ఇప్పుడు డేంజర్ టైం. సో ముగ్గురు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారండి. కల్లు ప్లస్ ఫస్ట్ కపుల్ మీరు లీడింగ్ లో ఉండే ఈ రౌండ్ కి ముందు 500 points. అండ్ కల్లు ప్లస్ రౌండ్ లో మీ ఐ కాంటాక్ట్ కూడా మిస్ అయ్యింది. జనరల్ గా ఎక్కువ మీరు మిస్ చేశారు సార్, ఒక 4-5 times. అండ్ మీరు కూడా అప్పుడప్పుడు కింది చూడడం పైకి చూడడం అలా జరిగింది. సో అందుకని 200 points. Total score 700 points. 700 points. సో సెకండ్ హ్యాపీగా మాట్లాడారు. ఐ మీన్ ఎలా ఉందో అలా చెప్పారు, ఏది లేదో అది లేదంటే అవసరం రాలేదని చెప్పారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా. కానీ కల్లు ఇక్కడ ఏంటంటే ఇద్దరిది ఐ కాంటాక్ట్ మిస్ అయింది, దానివల్ల 200 points. నెక్స్ట్ మీకు చాలా కష్టం అది, ఎందుకంటే మీ ఆవిడ మిమ్మల్ని చూడాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో చూసి మాట్లాడుతున్నట్టు ఉండదు. కింది చూస్తున్నారు. కానీ అక్కడ కూడా ఐ కాంటాక్ట్ మిస్ అవ్వలేదు. అయింది కానీ ఒక్కసారి అది కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. అందుకే మాట్లాడిందంతా స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాయితీగా ఉండే, అందుకే 300 points. సో ఇప్పుడు ఏంటంటే 100 మార్కులు. డాన్స్ కి 100 మార్కులు ఉన్నాయి, అది ఇవ్వాలి కదా. ముగ్గురు చాలా అద్భుతంగా చేశారండి డాన్స్. అంటే మీ జాగాలో ఎంతవరకు అయితే చేయాలనో ఆ మ్యాజిక్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేశారు. కానీ ఎవరు బాగా చేశారు అని అంటే ఫైనల్లీ 100 points goes to ఫైనల్ కపుల్కే.
సో మీ స్కోర్ 800 800 పాయింట్స్ లీడింగ్ లో వచ్చేసారు. అండ్ ఫస్ట్ కపుల్ మీ 700 స్కోర్ 700 పాయింట్స్. అండ్ సెకండ్ కపుల్ మీ స్కోర్ 600. సో లీస్ట్ స్కోర్ కాబట్టి ఈ షో నుంచి మీరు ఎలిమినేట్ అవుతున్నారు. షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. నో ప్రాబ్లం, లైఫ్ లో మీరు హ్యాపీగా గెలుస్తున్నారండి. సో మీ లైఫ్ కి కంపేర్ చేస్తే ఇది ఆఫ్టర్ ఆల్ ఒక షో. సో ఒక్కసారి పెద్ద మంచి చేసుకోవాలి. ఇద్దరికి ఆల్ ద బెస్ట్ విష్ చేస్తే ఫైనల్ రౌండ్ ఆట ఆడిస్తా. ఈ ఆట యా సుత్తికి బాటిల్ కి ఉన్న సంబంధం ఏంటో మేము తెలవబోతున్నాం. అది సో వైఫ్స్ కి సుత్తులు ఇచ్చేస్తున్నాం, హస్బెండ్ కి హెల్మెట్ పెట్టాం, పక్కన బాటిల్స్ ఉన్నాయి, ఖాళీ బాటిల్స్. బాటిల్ పెట్టండి, సుత్తితో కొట్టండి, ఆ బుట్టలో వేయండి. వావ్, బుట్టలో ఎవరు ఎక్కువ బాటిల్స్ ఉంటాయో వాళ్ళే విన్నర్స్. సుత్తి పొజిషన్ తీసుకోండి. రెడీ, బాటిల్స్ ఇన్ యువర్ హ్యాండ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొట్టని జస్ట్ మిస్, కమ్ ఆన్, కాన్సంట్రేట్. మెల్లగా. మీరు అటు సైడ్ కొట్టేస్తున్నారు, స్ట్రైట్ కొట్టట్లేదు. స్ట్రైట్ కొట్టండి, జాగ్రత్త, కాన్సంట్రేట్. అయ్యో జస్ట్ మిస్, కమ్ ఆన్ ఫాస్ట్. సుత్తితో కొట్టండి, రెండు చేతులు పట్టుకొని. అక్కడ వేస్తారు. ఇక రెండు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళే విన్నర్, వీళ్ళు బాటిల్స్ వేయకపోతే. కమాన్ పిన్ని. 3 బాటిల్స్ అక్కడ. 3 వావ్, 4. ఈమె రోజు ఇంట్లో ఇదే పని చేస్తున్నట్టుంది. అయ్యో, ఇక ఆశలు అందుకోండి పిన్ని. ఆడ కూడా లేవు. అయ్యో మీరు తల స్ట్రైట్ గా పెట్టండి. కనీసం ఒక్కటనేయండి. కమాన్ పిన్ని, కనీసం ఒక్కటనేయండి. మీరు రెచ్చిపోండి అంతే. లాస్ట్ 20 సెకండ్లు. తీసుకోండి, వేసేయండి మీరు అంతే. అరే కాన్సన్ట్రేషన్ పెట్టండి, మనం భారీ మెజారిటీతో విన్నామాలి. అయ్యా, 10 9 8 కొట్టండి 7 6. అప్పటిగా రైట్ కవర్ అవుతుంది. ఈ ఆట ఆడిస్తే రౌండ్ కి ముందు వీళ్ళు మెజారిటీతో ఉన్నారు. ఈ గేమ్ లో మెజారిటీ లేదబ్బా. ఈడ మొత్తం ఇగో 8 వేస్తే వాళ్ళు ఒక్కడు కూడా వేయలేదు. 700 పాయింట్ తో ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లల టైటిల్ గెలుచుకున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ నరేష్ గారు. కంగ్రాచులేషన్. మొండి మొగుడు పెంకి పిల్లల టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఒక హోమ్ థియేటర్. అదొకటే కాకుండా అంతేకాదండి, జీ తెలుగు తరపు నుంచి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు మిక్సీ. కంగ్రాచులేషన్. అండ్ అంతేకాదు వెరీ స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్. మీ ఇద్దరు కలిసి ఓపెన్ చేసి చూస్తే ఫేస్ లో ఆనందం లేదండి గెలిచినందుకు. ఒక్కసారి మాకు కూడా చూపెట్టండి. చాలా బాగుంది. సో ముగ్గురు కపుల్స్ వచ్చారు, మాకు చాలా సంతోషం. బాగా ఎంజాయ్ చేశారు కదండి. చాలా ఎంజాయ్ చేసాం. వెరీ నైస్. మీరండి? చాలా ఎంజాయ్ చేసాం మేము, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసాము. మీరు మొండితనం కానిచ్చుకోండి, మీరు మెల్లగానే చేయండి, ఏం పర్లేదు. సూపర్. మీరు కూడా మెయిల్ చేయొచ్చండి, మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. అండ్ మీరు మీ పార్ట్నర్ ఫోటోలు పంపిస్తే మాకు ఇంకా హెల్ప్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ నవ్వుతుండండి, నవ్విస్తుండండి.